ఎమ్మెల్యే గారు మనకి రైల్వే పార్కింగ్ ఇచ్చారు, అదే రామకృష్ణ గారు కూడా. దాన్ని ఈ అధికారులు వినియోగించుకోవట్లేదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ప్రతిపక్షం స్పందించట్లేదు, ప్రతిపక్షం అడిగితే ప్రభుత్వం స్పందించట్లేదు. కాకపోతే నమస్తే అండి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిటిసి గారు, ఆర్టీసీ ఎండి గారు, ఆర్టీసీ ఆర్ఎం గారు. తునిలో ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా ఉంది సార్. మొన్న కూడా గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన అందరికీ తెలుసు. ఇక్కడ ఎలా ఉందంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదు. అక్కడ ఆటోల వల్ల, లారీల వల్ల, కార్ల వల్ల రైల్వే స్టేషన్ సెంటర్లో చాలా మంది ఇబ్బంది పడుతుంటే, గాయాలు పాలవుతుంటే క్షేత్రాధికారులు కూడా చెప్పడం, స్పందించడం, ఇవన్నీ ఆర్ఎం గారు స్పందించి ఆర్టీసీ బస్సులని లోపల పెట్టమనడం జరిగిందండి. గత ఈ 2 రోజులు బట్టి ఆర్టీసీ లోపల ఆపట్లేదు. ఇవాళ తుని ఎమ్మెల్యే గారు శానిటరీ మీద స్పందించడం తుని చరిత్రలో కూడా చాలా ఆనందం అండి. ఇందాక ఎవరో నాకు ఫోన్ చేసి వీరబాబు గారు ఆర్టీసీ కూడా ఆపట్లేదు, చాలా దారుణంగా ఉందని చెప్పడం, నేను అన్నే సాయంత్రం ఆర్టీసీ బస్సులు ఆపుతున్నారు లేదని తుని బస్సులకు వీడియో తెస్తుంటే తుని బస్సులు కూడా ఆపలేదండి. ఈలోగా వీడియో తెస్తున్నాను, ఒక బస్సు మీదకి వచ్చి సడన్ బ్రేక్ కొట్టాడండి, మళ్ళీ పోయాడు. ఇంకో బస్సు వచ్చిందండి. అంటే ఆపమంటుంటే ఈ ట్రాఫిక్ న్యూసెన్స్ చేత వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్లు అని చెప్పి తెలిసింది ఆర్టీసీ అని. తుని డ్రైవర్లు అయితే అలా కాదు. తక్షణం ఈ ఆర్టీసీలో కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. ఒక క్షణకం అయితే గుద్దేస్తారు, ఆపమని అడిగినందుకు గుద్దేస్తున్నారు సార్. మరి తుని యొక్క ట్రాఫిక్ విధానంపై మరి తక్షణం క్షేత్రాధికారులు స్పందించి తుని రైల్వే స్టేషన్ దగ్గర చాలా ఘోరంగా ఆటోలు అవుతుంటే పార్కింగ్ మన ఎమ్మెల్యే గారు మరి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎత్తే ఈ అధికారులు ఎందుకు వినియోగించుకోవట్లేదు అట్లా అర్థం అవట్లేదండి. మరి అంత చక్కని పార్కింగ్ ని ఆర్టీసీకి మరి యనమల రామకృష్ణ గారు, యనమల దివి గారు కూడా ఇచ్చినా దాన్ని సక్రమంగా వినియోగించుకోవట్లేదు. కాబట్టి తక్షణం దీని మీద స్పందించి ఆర్టీసీ పార్కింగ్ చేయమంట. అలాగే ఆర్టీసీలో ఎవరైతే ఇప్పుడు మూర్ఖత్వంగా ఆప్టింగ్ డ్రైవర్లు ఎవరైతే స్పందిస్తున్నారో డిటిసి గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ తుని ట్రాఫిక్ పై పెద్దలందరూ చర్య తీసుకుంటారని కోరుకుంటూ నేను సైతం గొల్లపల్లి వీరబాబు అండి.